సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు, కొన్ని ఆలోచనలు, అదేవిధంగా పేషెంట్స్కి సౌకర్యాలు ఏ విధంగా పెంచొచ్చనే దానిపైన కొంతవరకు అవగాహన తీసుకునే ప్రయత్నం ఈరోజు చేశాం. సుమారు 600 పడకల ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాలకే నిజంగా ఒకప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా గొప్ప పేరు. డాక్టర్లు, ఇక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా సమాయత్తమై ఒక టీమ్ స్పిరిట్తో పనిచేస్తే చక్కగా మనం ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి ఒక గొప్ప అవకాశం. జిల్లాలు విభజించిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకి ఇటువంటి ఆసుపత్రి ఉండడం మనం చాలా అదృష్టంగా భావించాలి. అయినా కానీ పేషెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడికి కొంతవరకు నర్సింగ్ సిబ్బంది, అదేవిధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారీగా చెక్ చేస్తే ఇంకా ఫిలప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇమీడియట్గా రాకుండా మేము ఆరోగ్య సమస్యలపైన మేము ఒక సెషన్ ఏర్పాటు చేసుకుంటాం. గౌరవ శాసనసభ్యులతో వీళ్ళందరితో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయడమే కాకుండా పేషెంట్ల పక్షాన ఆలోచించమని డాక్టర్ గారు కోరారు. ఎందుకంటే ఎవరైనా పాపం పేషెంట్ అవుట్ పేషెంట్గా వస్తే 2-3 చోట్ల వాళ్ళకి తిరగాల్సి వస్తుంది. కేర్ కూడా పెంచుకోవాలి. అవసరమైతే ఎంపీ గారి ద్వారా మనం కొంతమంది దాతల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయమే కాదు, అదొక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో దీనిపైన లోతుగా సమీక్షించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరొకసారి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ప్రతి ఒక్కరిని సమాయత్తం చేసి ఎక్కడ కూడా ఈ లోపాలు లేకుండా ఖచ్చితంగా నాకు కళ్ళ ముందు నాకు కనపడింది పేషెంట్లు కొంచెం అటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ఇక్కడ మనకు అన్ని విధాలుగా సేవలు అందించాలి మనం. అంతేగాని ఇక్కడి నుంచి మనం మీరు విజయవాడ తరలేదండి, హాస్పిటల్ తరలేదండి అనే విషయం రాకుండా ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే స్పెషాలిటీ చికిత్స కూడా మనకి ఇక్కడే జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము అందరం కూడా సమయం. థ్యాంక్ యూ.